హలో ఫ్రెండ్స్, మీకు ఈ గోడ గురించి తెలుసా? ఈ గోడ 4 లక్షల మంది ప్రజల ప్రాణాలు బలి తీసుకుంది. ఈ గోడ నిర్మించడానికి 2000 సంవత్సరాలు పట్టింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత నిర్మాణం. ప్రపంచంలోని 7 వింతల్లో ఈ గోడ కూడా ఒకటి. ఇది వందలాది యుద్ధాలకు సాక్ష్యంగా ఉంది మరియు శక్తి వాస్తు శిల్పానికి ఒక ప్రత్యేక ఉదాహరణ. మిత్రులారా, మేము చైనా యొక్క గ్రేట్ వాల్ గురించి మాట్లాడుతున్నాం. అయితే దీనిని గ్రేట్ వాల్ అని ఎందుకు పిలుస్తారు? దీనిని చైనా ఎప్పుడు ఎందుకు నిర్మించింది? ఈ గోడ కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ గోడ ఎందుకు విఫలమైన ప్రాజెక్టుగా పరిగణించబడుతుంది? మరియు ఈ గోడ నిజంగా అంతరిక్షం నుండి చూడగలదా? ఈరోజు మనం గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకు సంబంధించిన అనేక రహస్యాలను ఆవిష్కరించబోతున్నాం. మిత్రులారా, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ప్రపంచంలోనే అతి పొడవైన గోడ. మొత్తం పొడవు 2116 కిలోమీటర్లు. ఈ పొడవు మీరు సగం భూమిని చుట్టుముట్టే విధంగా ఉంటుంది. ఈ గోడ పొడవుతో సమానంగా కాశ్మీర్ నుంచి భారతదేశంలోని కన్యాకుమారి వరకు 6 పర్యటనలు పడుతుంది. దీన్ని బట్టి ఈ గోడ ఎంత పొడవు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా ప్రతిరోజు 40 కిలోమీటర్లు ఒక చివరి నుంచి మరో చివరి వరకు నడవాలనుకుంటే వారికి 18 నెలల సమయం పడుతుంది. అందుకే 3 వ్యక్తులు మాత్రమే గోడ మొత్తం పొడవును దాటగలిగారు. ఈ గోడ నేరుగా ఒకేసారి నిర్మించలేదు. ఇది కాలక్రమేణా అనేక విభాగాలలో నిర్మించబడింది. నేటికి ఈ గోడలోని అనేక భాగాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి. కొన్ని చోట్ల ఈ గోడను ఇటుకలతో నిర్మించగా మరికొన్ని చోట్ల గ్రానైట్, ఇతర రాళ్లతో నిర్మించారు. ఈ గోడ చైనాకు ఉత్తరం వైపున ఉంది. ఇది మంచుతో నిండిన ఎడారుల నుంచి పసుపు నది వరకు విస్తరించి ఉంది. చైనా ప్రజలు ఈ గోడను స్టోన్ డ్రాగన్ అని కూడా పిలుస్తారు. విదేశీ ఆక్రమణదారుల నుంచి వారిని రక్షించడంలో సహాయపడే రాతితో చేసిన డ్రాగన్. వాస్తుపరంగా గాని నిర్మాణ పరంగా గాని ఈ గోడ ఒక అద్భుతమైన కళాఖండం. ప్రతి సంవత్సరం గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను చూడటానికి 10 మిలియన్లకు పైగా పర్యాటకులు సందర్శిస్తారు. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణల్లో ఒకటిగా నిలిచింది. 1987లో యునెస్కో ఈ గోడను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇది నేడు ప్రపంచంలోని 7 అద్భుతాలలో కూడా చేర్చబడింది. ఈ గోడ యొక్క ముఖ్యమైన భాగం ఎత్తైన పర్వతాల మధ్య నిర్మించబడింది మరియు కాలినడకన చేరుకోవటం చాలా అరుదు. ఇది ఒక ప్రశ్నను తెస్తుంది. వందల లేదా వేల సంవత్సరాల క్రితం ఈ గోడ ఎలా నిర్మించబడింది? మొదటి స్థానంలో ఎందుకు నిర్మించాల్సిన అవసరం ఉంది? ఇందుకోసం మనం చరిత్రను కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకోవాలి. చైనా సహజంగా చాలా వైవిధ్యాలను కలిగి ఉంది. దానిలో ఒక భాగం అనేక నదులు, సరస్సులు మరియు సారవంతమైన భూమిని కలిగి ఉంది. మరొక భాగం పొడి ఎడారులు మరియు బంజరు భూమిని కలిగి ఉంటుంది. చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్లోని ప్రజలు పసుపు నది నుంచి నీటిపారుదల కోసం మొదటగా వ్యవసాయం ప్రారంభించారు. చైనా పొరుగు దేశాలలో మంగోలియా, మంచూరియా మరియు జిన్జియాంగ్ వంటి సామ్రాజ్యాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలలో ఎక్కువ సారవంతమైన భూమి లేదు. చాలామంది ప్రజలు సంచార జాతులు, అంటే గొర్రెల కాపరులు. మంగోలియాను నేటికి సంచార దేశంగా పిలుస్తారు. అటువంటి పరిస్థితులలో అక్కడ నివసిస్తున్న గొర్రెల కాపరులు చైనాలో దోచుకోవటానికి తరచుగా వస్తారు. వారి భూమికి తిరిగి వచ్చే ముందు ధాన్యం మరియు ఇతర వస్తువులను దొంగిలించారు. చైనీస్ ప్రజలు నాగరికత కలిగి ఉన్నారు. అలాగే సంచార జాతులు గ్రామీణులు. తమను మరియు వారి వస్తువులను రక్షించుకోవడానికి చైనీయులు తమ నగరాల చుట్టూ గోడలను నిర్మించడం ప్రారంభించారు. వారు మొదట ఒక రాజును ఎన్నుకున్నారు, ఒక సామ్రాజ్యాన్ని స్థాపించారు, తరువాత సరిహద్దులు నిర్మించారు. ఇక ప్రజలు రక్షణ కోసం గోడలను నిర్మించడం ప్రారంభించారు. కోటల చుట్టూ పొడవైన మరియు ఎత్తైన గోడలు నిర్మించబడ్డాయి. క్విన్ షీ హువాంగ్ చైనా యొక్క మొదటి చక్రవర్తి అయ్యాడు మరియు అతని కాలంలో దాదాపు 223 BCలో చైనా యొక్క గ్రేట్ వాల్ ఆఫ్ ప్రారంభ నిర్మాణం ప్రారంభమైంది. అయితే ఈ గోడను ఒక్క రాజు లేదా రాజవంశం నిర్మించలేదు, కానీ ఇది 2000 సంవత్సరాలకు పైగా అనేక రాజులు మరియు సామ్రాజ్యాల సమిష్టి కృషి. చాలా సంవత్సరాల తర్వాత ఈ గోడ ఇప్పటికీ బలంగా మరియు గర్వంగా ఉంది. దీనిని నిర్మించేందుకు చైనా రాజులు తమ కాలంలోని అత్యుత్తమ ఇంజనీర్ల సహాయం తీసుకున్నారు. ఈనాడు ఇళ్లు కట్టుకోవడానికి ఉపయోగించే ఇటుకల మాదిరిగానే గోడ మట్టి ఇటుకలతో తయారు చేయబడింది. ఈ ఇటుకలను మట్టితో తయారు చేసి బట్టీలలో గంటల తరబడి కాల్చి వాటిని బలంగా తయారు చేస్తారు. కానీ అవి నేటి ఇటుకల కంటే 4 రెట్లు పెద్దవి. గోడను నిర్మించే ముందు గ్రానైట్ రాళ్లతో నిండిన పునాది వేయబడింది. ఆక్రమణదారులు ఎక్కకుండా ఉండేందుకు గోడ బయటి భాగం పైన ఇటుకలతో కప్పారు. ఇటుకలను బంధించడానికి సున్నపురాయి మరియు బియ్యం పేస్ట్ మిశ్రమాన్ని ఉపయోగించారు. గోడ నిర్మాణంలో మొత్తం 500 బిలియన్ ఇటుకలను ఉపయోగించారు. ఎన్ని టన్నుల బియ్యం పేస్ట్ను కూడా ఉపయోగించారనే దాని గురించి ఒక ఆలోచన ఇస్తుంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా సగటు ఎత్తు 23 అడుగులు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వెడల్పు సుమారు 21 అడుగులు. కొన్ని చోట్ల దీని ఎత్తు 9 అడుగులు కాగా
మరికొన్ని చోట్ల 35 అడుగుల వరకు ఉంటుంది. కాలినడకన 10 మంది సైనికులు లేదా గుర్రంపై 5 సైనికులు పక్కపక్కనే నడవగలిగేలా వెడల్పు ఉంటుంది. సైనికులు పడిపోకుండా ఉండటానికి గోడకు ఇరువైపులా రైలింగ్లు లేదా సరిహద్దులు నిర్మించబడ్డాయి. మీరు దగ్గరగా చూస్తే మీరు గోడ యొక్క వివిధ భాగాలలో రంధ్రాలు కనిపిస్తాయి. శత్రు దళాలపై సైనికులు బాణాలు వేసేందుకు ఈ రంధ్రాలు చేశారు. ఈ రంధ్రాలలో ఫిరంగులు మరియు తుపాకీ బ్యారెల్స్ కూడా అమర్చబడ్డాయి. అదనంగా మీరు ప్రతి 100 మీటర్లకు వాచ్ టవర్లు కనుగొంటారు. శత్రువులపై నిఘా ఉంచేందుకు సైనికులు ఈ వాచ్ టవర్లు ఎక్కేవారు. వారు పగటిపూట ప్రమాదాన్ని పసిగడితే వారు జెండాను ఎగరేస్తారు మరియు రాత్రి వారు సిగ్నల్ ఇవ్వడానికి మంటలను వెలిగిస్తారు. ఒక్కో వాచ్ టవర్ కింద 25 మంది సైనికులు ఉండేందుకు వీలుగా ఒక గది ఉండేది. సైనికులు భోజనం చేసి విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంతటా దాదాపు 25,000 వాచ్ టవర్లు ఉన్నాయి. శత్రువు ఎవరైనా దగ్గరకు వచ్చినా లేదా గోడ ఎక్కడానికి ప్రయత్నించినా సైనికులు వారిపై పెద్ద రాళ్లను విసురుతారు. కొంత ఎత్తు నుంచి చూస్తే గోడ పాములా కనిపిస్తుంది. మీరు చిన్నప్పుడు విని ఉండే మరో విషయం ఏంటంటే గోడను అంతరిక్షం నుండి చూడవచ్చు. అయితే ఇది నిజం కాదు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను అంతరిక్షం నుంచి లేదా చంద్రుని నుంచి చూడలేం. గోడ లోపల అనేక రహస్య సొరంగాలు మరియు తలుపులు కూడా ఉన్నాయి. ఇవి చైనా సైనికులకు మాత్రమే తెలుసు. ఇవి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి త్వరగా వెళ్లేందుకు వీలు కల్పించాయి. ఈ రహస్య తలుపుల గుండా చైనా సైనికులు మంగోలియాలోకి ప్రవేశించి దోచుకుని తిరిగి వస్తారని చెప్తారు. ఈ గోడ నిర్మాణానికి సుమారు 2 మిలియన్ల మంది కార్మికులు సహకరించారు. కూలీలే కాకుండా వేల సంఖ్యలో గుర్రాలు, గాడిదలు, ఇతర జంతువులను సరుకులెక్కించుకుని ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ గోడను ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశాన వాటిక అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దీని నిర్మాణ సమయంలో చాలామంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు అలసటతో, మరికొందరు కరువుతో, మరికొందరు ప్రమాదాల్లో మరణించారు. చాలామంది కార్మికులు తమ ప్రాణాలను త్యాగం చేస్తూ గోడను నిర్మిస్తున్నప్పుడు పర్వతాల నుంచి పడిపోయారు. అంచనా ప్రకారం ఈ గోడ నిర్మాణ సమయంలో సుమారు 4 లక్షల మంది కార్మికులు మరణించారు. వారి మృతదేహాలను సమీప నగరాలకు కూడా తీసుకురాలేదు. గోడ పక్కనే గుంతలు తవ్వి కూలీల మృతదేహాలను అక్కడే పూడ్చిపెట్టేవాళ్ళు. అందుకే దీన్ని అతిపెద్ద శ్మశాన వాటిక అని కూడా పిలుస్తారు. ఈ గోడను నిర్మించడం యొక్క ఉద్దేశం శత్రువుల ప్రవేశాన్ని నిరోధించడమే కాకుండా ప్రసిద్ధ సిల్క్ రూట్ను రక్షించడం కూడా. సిల్క్ రూట్లో ప్రయాణించే వ్యాపారులు తరచూ మార్గ మధ్యలో దోపిడీకి గురవుతున్నారు. అప్పట్లో పట్టుకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఎక్కువగా ఉండేది. సిల్క్ రూట్ వెంట వ్యాపారులను రక్షించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ గోడ నిర్మించబడింది. ఈ గోడ నిర్మాణంలో కూలీలతో పాటు జైల్లో ఉన్న ఖైదీలు, సామాన్యులు, సైనికులు, బలవంతపు కార్మికులు కూడా పనిచేశారు. పనిని వేగవంతం చేయడానికి ఖైదీలు తరచుగా క్రూరత్వం మరియు దుర్వినియోగానికి గురవుతారు. రోజంతా పనిచేసినా వారికి తినడానికి సరిపడా ఆహారం కూడా ఇవ్వలేదు. ఈ గోడను నిర్మించిన రాజుల పేర్లు చరిత్రలో నమోదు కాగా అనేక మంది రాజులు మరియు రాజవంశాలు దీనిని నిర్మించే సమయంలో పేదలుగా మారారు. ఈ రోజు అలాంటి గోడను ఊహించినా, కోట్లాది డాలర్లు ఖర్చు చేసినా ఇంత బలమైన గోడ కట్టగలమన్న గ్యారంటీ ఉండదు. అంత బలమైన మరియు భారీ గోడ అయిన తర్వాత కూడా ఇది విఫలమైన ప్రాజెక్టుగా పరిగణించబడుతుంది. చాలా మంది చరిత్రకారులు చైనా యొక్క ఈ గోడను పనికిరానిదిగా భావిస్తారు. ఎందుకంటే దాని నిర్మాణం పెద్దదిగా ఉన్నప్పటికీ మంగోలియాలు మరియు విదేశీ ఆక్రమణదారులు చైనాపై దాడి చేశారు. ఆ ఆక్రమణదారులను ఆపటంలో ఈ గోడ విజయవంతం కాలేదు. 13వ శతాబ్దంలో చెంగిజ్ ఖాన్ ఈ గోడను బద్దలు కొట్టి చైనాలోకి ప్రవేశించి పెను విధ్వంసం సృష్టించాడు. ఆ తర్వాత ఈ గోడ యొక్క పరిధిని విస్తరించారు. 1550వ సంవత్సరంలో మంగోలులు ఈ చైనా గోడను ఒకసారి దాటారు. బీజింగ్ మరియు ఇతర ప్రావిన్సుల్లో మంగోలులచే విస్తృతంగా దోపిడీ మరియు విధ్వంసం జరిగింది. వాస్తవానికి మంగోలులు ఎల్లప్పుడూ నిర్భయ మరియు ధైర్య యోధులు. 1644లో మంచు తెగ యోధులు చైనాలోకి ప్రవేశించి సింహాసనాన్ని మార్చారు. ఆ తర్వాత చైనాలో మింగ్ రాజవంశం యొక్క పాలన ముగిసింది మరియు క్వింగ్ రాజవంశం స్వాధీనం చేసుకుంది. ఇది 20వ శతాబ్దం వరకు కొనసాగింది. ఈ రాజవంశం సమయంలో మంగోలియా కూడా చైనాలో భాగమైంది మరియు మంగోలుల ముప్పు నుండి రక్షించడానికి ఈ గోడ నిర్మించబడినందున అది వాడుకలో లేదు. ఈ గోడ 2వ ప్రపంచ యుద్ధంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇక్కడ చైనా సైనికులు శిక్షణ పొందారు. ఇది జపాన్ సైన్యాన్ని అరికట్టడంలో కూడా సహాయపడింది. ఈ విధంగా ఈ గోడ పూర్తిగా పనికిరానిదిగా పరిగణించకూడదు. నేడు ఈ గోడ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు కేంద్రంగా ఉంది. కొన్నేళ్లుగా ఈ గోడ చాలా వరకు పాడైపోయింది. 1960 మరియు 70ల్లో చుట్టుపక్కల గ్రామస్తులు తమ ఇళ్లను నిర్మించడానికి ఈ గోడ నుండి ఇటుకలను తీయటం ప్రారంభించారు. 1987లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడిన తరువాత అధికారులు కఠినమైన చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ చాలా మంది పర్యాటకులు గోడ యొక్క భాగాన్ని స్మారక చిహ్నంగా మరియు జ్ఞాపకార్థంగా పగలగొట్టారు. దీనిని నియంత్రించే ప్రయత్నాలు జరిగినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో ఈ గోడ నుండి ఇటుకల వ్యాపారం అభివృద్ధి చెందుతోంది. వెంటనే ఆపకపోతే
గోడలోని మరో పెద్ద భాగం త్వరలో దెబ్బతింటుంది. మన చారిత్రక వారసత్వాన్ని, విలువలను కాపాడుకోవటం మన ప్రధాన కర్తవ్యం. కాబట్టి మిత్రులారా, ఇది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా యొక్క పూర్తి కథ. మీరు ఎప్పుడైనా ఈ గోడను సందర్శించినట్లయితే మీ అనుభవాన్ని మాతో పంచుకోండి. మీరు ఈ వీడియో నుండి ఏదైనా కొత్తగా లేదా ఆసక్తికరంగా నేర్చుకుంటే దయచేసి దీన్ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేయండి. మీరు ఈ ఛానల్కు కొత్త అయితే గనక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ చిహ్నాన్ని ఆన్ చేయండి. తద్వారా మీరు రాబోయే వీడియోలను కూడా అస్సలు మిస్ అవ్వరు. అప్పటి వరకు వీడ్కో.